ఈ నగరానికి ఏమవుతుంది? ఒకవైపు పొగ, మరోవైపు బెట్టింగ్ యాప్స్. ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరణగీతం. మీరు కూడా బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండండి. లేదంటే సాయికి జరిగిందే మీకు జరుగుతుంది. సాయి ఇంకా కిషోర్ ఇద్దరు స్నేహితులు. కిషోర్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఒకరోజు కిషోర్ ఒక బెట్టింగ్ యాప్‌ని తన ఛానెల్‌లో ప్రమోట్ చేసి, అందులో మనీ సంపాదించొచ్చు అని సాయిని ప్రోత్సహించాడు. అప్పుడు సాయి కిషోర్‌ని నమ్మి ఆ యాప్‌లో భారీగా మనీ పెట్టాడు. మొదట్లో సాయికి చాలా డబ్బులు వచ్చాయి. కానీ బెట్టింగ్‌ని ఆపేయలేకపోతాడు. అయితే ఉన్నట్టుండి ఒకరోజు బెట్టింగ్ యాప్స్‌లో తనకి మనీ రావడం ఆగిపోతుంది. మొదట్లో 500 లాస్ అయింది. అవి తరువాత 5,000 లాస్ అయింది. అలా 50,000, 5,00,000 అయ్యాయి. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక కిషోర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, కిషోర్ "ఏం కాదురా, అలానే జరుగుతుంది. ఇంకొకసారి పెద్దగా ట్రై చెయ్యు" అని చెప్పడంతో, పోయిన డబ్బు ఎలాగైనా సంపాదించాలి అని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నగలన్నీ అమ్మేసి, ఇంకా అప్పు చేసి, డబ్బుని పోగు చేసి మరీ బెట్టింగ్ ఆడాడు. అప్పుడు కూడా సాయికి అదృష్టం తలుపు తట్టలేదు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని ఏం చెయ్యాలో తెలియక వెళ్ళి కిషోర్‌కి చెప్తాడు. కానీ ఈసారి కిషోర్ "మనం ఏం చేయలేంరా" అని చెప్తాడు. ఆ మాటలకి సాయికి కోపం వచ్చి "నీ వల్లనేరా నేను ఈ బెట్టింగ్ యాప్‌లో దిగాను. నువ్వు నాకు ఆ రోజు ఈ యాప్‌ని అంటించకపోతే ఈరోజు ఇలా జరిగేది కాదు" అని చెప్తాడు. అప్పుడు కిషోర్ కోపంగా "నేనేం నిన్ను ఆడమని ఫోర్స్ చేయలేదు. నువ్వే ఆడావు. అయినా నీలాగే నేను అందరికీ చెప్పాను. అందరూ నీలాగా పోగొట్టుకున్నారా? లేదు కదా! వెళ్ళు. నీకు నాకు ఏం సంబంధం లేదు" అని కోపంగా చెప్తాడు. దానికి సాయికి ఏం చెయ్యాలో తెలియక ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి తన ఇంటి డోర్ ఎవరు కొట్టినా అప్పిచ్చిన వాళ్ళే అని భయపడుతూ బ్రతుకుతాడు. ఇంకా భయపడటం తన వల్ల కాదని ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నకి క్షమాపణలు చెప్తూ ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు సాయి జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు? కామెంట్ చేయండి. సే నో టు బెట్టింగ్ యాప్స్.